బంగ్లాదేశ్లో హిందువుల ఆస్తులు లాక్కున్నారు, హిందువులని దోచుకున్నారు, హిందువుల పిల్లల్ని మతం మారుస్తున్నారు, హిందువుల ఇళ్ల మీద దాడులు చేస్తున్నారు, అరాచకాలు చేస్తున్నారు, హిందువులకు సంబంధించినటువంటి ఆలయాల ఆస్తుల్ని కబ్జా చేస్తున్నారు. తాజాగా కుమిలియా ప్రాంతంలో కాస్త హిందువులు ఎక్కువగా ఉంటారు. ఆ ప్రాంతంలోకి ఈ మధ్యకాలంలో ఇతర ప్రదేశాల నుండి వచ్చినటువంటి ముస్లింలు అక్కడ ఉన్న హిందువుల యొక్క ఆలయ భూముల్లోకి చొరబడిపోయి పాకలు వేసుకున్నారు, షెడ్లు వేసుకున్నారు, ఇళ్ళు కట్టేసుకున్నారు, షాపులు పెట్టేసుకున్నారు, ఖాళీ చేయట్లేదు. అదేమంటే మీరందరూ మీ దేశానికి పోండి అని చెప్తున్నారు. వీళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి కోర్టుకు వెళ్ళారు. కోర్టు తాజాగా సీరియస్ ఆదేశాలు ఇచ్చింది, తక్షణం ఖాళీ చేయించమని. దీంతో ఏదైతే అక్కడ శ్రీ జగన్నాథ టెంపుల్ 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయం దగ్గర ఆలయ భూముల్ని కబ్జా నుంచి ఇప్పుడు విడిపించడం సాధ్యమైంది. প্রায় 4 শতাব্দী পুরাতন ঐতিহাসিক কুমিল্লা জগন্নাথ মন্দিরের দখলকৃত 6 শতক জমি উদ্ধার করা হয়েছে। মন্দির কর্তৃপক্ষের দাবি, প্রতিষ্ঠার সময় মন্দিরটির জমির পরিমাণ ছিল প্রায় 120 একর। বর্তমানে তা কমে মাত্র 10 একরে নেমে এসেছে। చివరికి అక్కడ కవరేజీలు ఇచ్చారన్నమాట. అందుకనే